హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ వివేక్. పర్యావరణాన్ని కాపాడుకోవడం అనేది ప్రతి భారతీయుడే కాదు, ప్రపంచంలో ప్రతి మనిషి యొక్క ప్రాథమిక కర్తవ్యంగా భావించవచ్చు. ఎందుకంటే మన చుట్టూ ఉన్న పర్యావరణం క్షేమంగా, ఆహ్లాదంగా, పచ్చదనంగా లేకపోతే అది తిరిగి మనిషి జీవన గతిని కావచ్చు, మనిషి జీవన ప్రమాణాలని కూడా తగ్గించి వేస్తుందనే విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. అయినప్పటికీ మనం నిత్యం పర్యావరణాన్ని ధ్వంసం చేస్తూనే ఉన్నాం. దానికి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ రీసైక్లింగ్ విషయంలో కావచ్చు, ప్లాస్టిక్ పెనుభూతానికి సంబంధించి కావచ్చు, చాలా రకాలైన కెమికల్స్ నీరు వాయు కాలుష్య రూపంలో కూడా నిత్యము వాతావరణంలోకి వదిలేస్తున్నాం. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినప్పటికీ కూడా ప్రజలకు కనీస అవగాహన వీటి పట్ల లేకపోగా ప్లాస్టిక్ని మన చుట్టూ విచ్చలవిడిగా పడేసి పూర్తిగా నాశనం వైపు పర్యావరణాన్ని తీసుకెళ్తున్నాం. ఒక ప్లాస్టిక్ కవర్ రీసైక్లింగ్ కావడానికి కొన్ని శతాబ్దాల కాలం పడుతుందని చెప్పినప్పటికీ కూడా మనం ప్లాస్టిక్ని విచ్చలవిడిగా వాడుతున్న వైనం మనందరికీ తెలిసిందే. అయితే సమాజంలో ఎంతో మంది బాధ్యత కలిగిన వ్యక్తులు మన చుట్టూ కనిపిస్తూనే ఉంటారు. ఎప్పుడో 25 ఏళ్ల కిందటి కాశ్మీర్లోని దాల్ సరస్సుని సందర్శించిన ఒక డచ్ మహిళ నేడు 69 ఏళ్ల వయసులో గత 5 ఏళ్లగా దాల్ సరస్సులో ఉన్నటువంటి ప్లాస్టిక్ ఇతర వ్యర్థాలను తానే స్వయంగా శుభ్రం చేస్తూ సరస్సును కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఆమె పేరు ఎల్లిస్ హూబెర్టినా. ఆ వయసులో ఆమె కలిగిన బాధ్యత, ఆమె చేస్తున్నటువంటి సేవ మనందరికీ ఎంతో ఆదర్శం. మన దేశం కాదు, మన ప్రాంతం కాదు, మన పౌరురాలు కాదు, అయినప్పటికీ కూడా దాల్ సరస్సు కలుషితమైన విధానాన్ని చూసి ఆమె తట్టుకోలేక సాక్షాత్తు ఆమె రంగంలోకి దిగి గత 5 ఏళ్ల నుంచి సరస్సుని క్లీన్ చేసే పనిలో నిత్యము పనిచేస్తున్నారు. ఈ వీడియో విపరీతంగా వైరల్ అయింది. అలాగే ఈ వీడియో పట్ల నెటిజన్లు ఆమెకు ఉన్న బాధ్యత పట్ల, అలాగే మన దేశం పట్ల ఆమె చూపిస్తున్నటువంటి గౌరవం పట్ల ఆమెకు అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు. వీలైతే మనం కూడా అలాంటి ఉద్యమాలలో లేకపోతే మనవంతుగా ప్లాస్టిక్ని తగ్గించే క్రమంలో మనం కూడా భాగస్వామ్యమయ్యి మన దేశాన్ని, మన పర్యావరణాన్ని మనమే కాపాడుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.